మిత్రులారా చూడండి, ఈ భయంకరమైన ఎండలకి మన చెరువులన్నీ అడుగంటిపోయాయి. పచ్చని పంటలు కూడా ఎండిపోయి మనకి తినడానికి తిండి లేకుండా పోయింది. ఇక్కడే ఉంటే మనం ఆకలితో అలమటించి చనిపోతాము. మన ప్రాణాలు నిలవాలంటే పక్కనే ఉన్న తోడేళ్ల గ్రామానికి వెళ్ళక తప్పదు. వారిని బ్రతిమిలాడి అక్కడ ఆశ్రయం పొందుదాం. ఇక ఆలస్యం వద్దు, అందరూ మీ సామాన్లు సర్దుకోండి. పదండి, అందరం కలిసి బయలుదేరుదాం. చూడండి మిత్రులారా, మనం ఎట్టకేలకు తోడేళ్ల గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ ఎంత పచ్చదనం ఉందో చూడండి. అసలు ఈ ఏలుగుబంట్లన్నీ ఎక్కడి నుంచి ఊడిపడ్డాయి? వచ్చి రాగానే మా ఊరి నీళ్లన్నీ తాగేస్తున్నాయి. ఇలాగే వదిలేస్తే మాకు నీళ్లు మిగలవు. వెంటనే ఈ విషయాన్ని మన రాజుగారికి చెప్పాలి. అప్పుడు కానీ వీటికి సరైన శిక్ష పడదు. వీటన్నింటినీ మన ఊరి నుంచి తరిమేయాల్సిందే. మహారాజా, ఘోరం జరిగిపోయింది. ఎక్కడి నుంచో ఎలుగుబంట్ల గుంపు ఒకటి మన గ్రామానికి వచ్చింది. అవి మన అనుమతి లేకుండా మన చెరువుల్లోని నీటినంతటినీ తాగేస్తున్నాయి ప్రభు. వెంటనే ఏదో ఒకటి చెయ్యండి. ఏమిటి? నా అనుమతి లేకుండా మన రాజ్యంలోకి అడుగు పెట్టడమే కాకుండా మన నీటినే తాగుతాయా? ఎంత సాహసం వాటికి! సైనికులారా, ఇప్పుడే వెళ్ళండి. ఆ ఏలుగుబంట్లన్నింటినీ ఇప్పుడే బంధించి నా ముందుకు తీసుకురండి. ఒక్కటి కూడా తప్పించుకోకూడదు. వెళ్ళండి. వినండి ఎలుగుబంట్లారా, మా అనుమతి లేకుండా మా రాజ్యంలోకి ప్రవేశించినందుకు మిమ్మల్ని బంధించమని మా రాజుగారు ఆజ్ఞాపించారు. మర్యాదగా మాతో రండి, లేదంటే శిక్ష తప్పదు. సైనికులారా, మేమేమీ తప్పు చేయాలని ఇక్కడికి రాలేదు. నిజానికి మా కష్టాలను చెప్పుకోవడానికి మేమే మీ రాజుగారిని కలవాలని అనుకున్నాం. మీరు సరైన సమయానికే వచ్చారు. మేమంతా మీ వెంటే వస్తాం. సైనికుల మాట విని ఆ వందలాది ఎలుగుబంట్లు తోడేళ్ల వెంటే బయలుదేరాయి. అలా వారంతా కలిసి ఒక పెద్ద కోటలాంటి భవనమైన తోడేళ్ల రాజు గుహలోకి అడుగుపెట్టాయి. ఏమిటి మీ సాహసం? నా అనుమతి లేకుండా నా రాజ్యంలోకి ప్రవేశించడమే కాకుండా మా చెరువుల్లోని నీటిని తాగుతారా? అసలు మీ ఉద్దేశమేంటి? సమాధానం చెప్పండి. క్షమించండి మహారాజా, మా గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. పంటలు ఎండిపోయి చెరువులు అడుగంటిపోయి ప్రాణాలు పోయే పరిస్థితి రావడంతో ఇక్కడికి వచ్చాము. ఆకలి దప్పులతో ఉన్న మా పిల్లలని చూసి తట్టుకోలేక నీళ్లు తాగాము. తప్పైపోయింది ప్రభు, మమ్మల్ని క్షమించండి. మీరు చెప్పిన మాటలు విన్నాక సరే, మానవతా దృక్పథంతో మీకు ఆశ్రయం ఇస్తాను. కానీ ఇది ఉచితంగా కాదు. బదులుగా మీరు మాకు ఒక పెద్ద సహాయం చేయాలి. సిద్ధమేనా? నా రాజ్యం చాలా పెద్దది, కానీ మాకొక పెద్ద సమస్య ఉంది. మా రాజ్యంలోని అడవిలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడిని ఓడించి మా రాజ్యం నుండి తరిమిస్తే మా రాజ్యంలో సగం మీకు ఇస్తాను. ఏమంటారు? మహారాజా, కష్టకాలంలో మా ప్రాణాలు నిలబెట్టడానికి మీరు ఆశ్రయం ఇస్తున్నారు. దానికి కృతజ్ఞతగా మీ రాజ్యాన్ని కాపాడటానికి ఆ భయంకరమైన రాక్షసుడిని ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. శబాష్, మీ ధైర్యం చూసి నాకు చాలా గర్వంగా ఉంది. అయితే ఈ యుద్ధంలో మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. మీ తోడుగా నా మొత్తం సైన్యం కూడా మీకు సహాయం చేస్తుంది. మనమంతా కలిసి ఆ రాక్షసుడిని అంతం చేద్దాం. పదండి మిత్రులారా, ఆ రాక్షసుడిని అంతం చేసే సమయం వచ్చింది. విజయం మనదే. మహారాజా, ఆ తోడేళ్లు ఎలుగుబంట్ల సహాయంతో మన పైన యుద్ధానికి వస్తున్నాయి. మన మీద దాడి చేయడానికి పెద్ద సైన్యంతో వస్తున్నారు. మనం సిద్ధంగా ఉండాలి ప్రభు. నన్ను ఓడించడమా? అది అసాధ్యం. వాళ్ళ సంగతి చూద్దాం. మనం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళని ఇక్కడే పాతాళంలో కలిపేద్దాం. అటు చూడండి, వాడే ఆ రాక్షసుడు. ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దు. అందరూ పదండి. అందరూ కలిసి ఒకేసారి దాడి చేయండి. వచ్చారా? రండి. చావడానికి సిద్ధంగా ఉండండి. నా మాయా బాణాల దెబ్బ రుచి చూడండి. చావండి. ఎంతటి భయంకరమైన వీడి మాయల ముందు మనం నిలబడలేము. సైనికులారా, ప్రాణాలు కాపాడుకోండి. వెంటనే వెనక్కి తగ్గండి. పదండి. రాజా, ఈ రాక్షసుడిని ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. అది మనందరికీ చాలా కష్టంగా ఉంది. అందుకే మేము మా బంటన్న దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతాం. ఎవరి ఈ బంటన్న? అతని గురించి నేను ముందెన్నడూ వినలేదే. ఒక ఎలుగుబంటి ఆ భయంకరమైన రాక్షసుడిని అంత సులభంగా ఓడించగలదా? అసలు అతను ఎక్కడ ఉంటాడు? మహారాజా, బంటన్న సామాన్యుడు కాదు. ఒకప్పుడు ఆయన ఒక గొప్ప రాజ్యానికి రాజు. కానీ ఇప్పుడు ఆయన రాజ్యాన్ని వదిలి దూరంగా ఉన్న మంచుకొండల్లో తపస్సు చేసుకుంటున్నారు. అయితే సరే, మన రాజ్య రక్షణ కోసం ఆ వీరుడి సాయం తప్పనిసరి. మీరు వెంటనే బయలుదేరండి. ఆ మంచుకొండల్లో ఉన్న బంటన్న ఎలాగైనా ఒప్పించి మనతో పాటు యుద్ధానికి తీసుకురండి. వెళ్ళండి. బంటన్నా, బంటన్నా, ఎక్కడున్నావు ప్రభు? నీ సాయం మాకు కావాలి. బంటన్నా. ఈ మంచు కొండల నిశ్శబ్దాన్ని ఛేదించుకుని నా దగ్గరకు వచ్చింది ఎవరు? ప్రభు, నేను మీ పాత అనుచరుడిని. ఈ తోడేలా గ్రామంలో ఒక లావా రాక్షసుడి వల్ల గొప్ప ఆపద వచ్చింది. మీరే మమ్మల్ని రక్షించాలి. లావా రాక్షసుడా? వాడికి అంత ధైర్యమా? చాలా కాలం తరువాత నా ఆయుధానికి పని దొరికింది. సరే, నేను వస్తాను. పదండి. మీ రాజ్యానికి వచ్చిన ఆపదను చూస్తూ నేనిక మౌనంగా ఉండలేను. ఆ రాక్షసుడి అహంకారాన్ని అణచివేసే సమయం వచ్చింది. అందరూ పదండి, వేగంగా పదండి.
ఆ రాక్షసుడు మన రాజ్యకోటను తాకక ముందే మనం అక్కడ ఉండాలి. ఈ అడవి బిడ్డలకు మళ్ళీ ప్రశాంతతను అందించడమే నా లక్ష్యం. బంటన్నా, నీ రాక మాకెంతో బలాన్నిచ్చింది. ఆ రాక్షసుడు మన కోటను సమీపిస్తున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు మాతో ఉన్నావు. మన సైన్యం మొత్తం నీ నాయకత్వంలో పోరాడటానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయమే యుద్ధం. ఆ రాక్షసుడికి చివరి సూర్యోదయం కావాలి. ఈ అడవి బిడ్డల స్థాయి ఏమిటో వాడికి చూపిద్దాం. ప్రభు, బంటన్న వస్తున్నాడు. తోడేళ్లు ఎలుగుబంట్ల సైన్యంతో మనపై యుద్ధం ప్రకటించాడు. ఏమిటి? బంటన్న? ఆ మంచుకొండల యోధుడు బంటన్న వస్తున్నాడా? వాడు చాలా బలవంతుడని నాకు తెలుసు. అందుకే కేవలం బలంతో వాడిని ఆపడం కష్టం. సైనికులారా, వెంటనే వెళ్ళండి. వారు వచ్చే దారిలో భయంకరమైన ఉచ్చులు బిగించండి. ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు. జై బంటన్న, జై బంటన్న, జై జై బంటన్న. ఆగండి! అది ఉచ్చు. నా గొడ్డలి దీనికి సమాధానం చెప్తుంది. చూశారా సైనికులారా, మనల్ని బంటన్న ఎలా కాపాడారో? ఇక ఏ శక్తి మనల్ని ఆపలేదు. పదండి. జై బంటన్న, జై జై బంటన్న. బంటన్న, ఆ రోజు నన్ను, మన వాళ్ళందరినీ గాయపరిచింది వాడే. వాడిని వదలొద్దు బంటన్న. వాడికి మన దెబ్బ ఏంటో చూపించు. ఒరే రాక్షసుడా, అకారణంగా మా అడవి బిడ్డలను గాయపరిచింది నువ్వే కదా. నాడు మా వాళ్ళు పడ్డ బాధేంటో ఇప్పుడు నీకు చూపిస్తా. తీసుకో నా దెబ్బ. ఒరే బంటన్న, సామాన్యుడి అనుకున్నాను కానీ నన్నే గాయపరుస్తావా? ఇప్పుడు చూడు, నా మాయబాణాల దెబ్బ ఏది తప్పించుకో చూద్దాం. నీ మాయబాణాలు నన్ను ఏం చేయలేవు రాక్షసుడా. నా మంచుగొడ్డలి పదును ముందు నీ అగ్ని బాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. చూడు. బంటన్న, 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 బంటన్న. మనం గెలిచా. నా కోటలోనే నన్ను ఓడిస్తావా? మనం గెలిచాం. బంటన్న గెలిచాడు. జై బంటన్న. హలో ఫ్రెండ్స్, ఈ కథకు సంబంధించిన నెక్స్ట్ పార్ట్ పెట్టాలా వద్దా అనేది మీరే కామెంట్ చేసి చెప్పగలరు. మీరిచ్చే కామెంట్స్ ని బట్టే తర్వాతి వీడియో ఉంటుంది. మరి వెంటనే కామెంట్ చేసేయండి.